ఆస్తి మీద హక్కు కావాలరా, ఈ మహారాణి హోదా కావాలరా. వెరిఫై చేసుకోండి, అందరూ వెరిఫై చేసుకోండి. సందీప్, పర్వాలేదులేరా, ఇందులో వాళ్ళ తప్పేం లేదు. నా క్యారెక్టర్ అలాంటిది. ఇంత ఈజీగా ఆస్తి వదులుకుంటానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుండరు. ఐఎమ్ సారీ సందీప్, తొందరపడ్డాను. ఇట్స్ రియల్లీ షాకింగ్ సందీప్. మరి మా అమ్మ భుజం చుట్టూ ఆప్యాయంగా చేయి వేయడం తప్పు కాదని ఒప్పుకున్నట్లేనా? ఒప్పుకుంటాను. ఇప్పుడు నిజంగానే ఫోటో తీస్తాను. ఏది పోసివు? థ్యాంక్ యూ. చిన్నరాజా వారు, కంగ్రాట్స్, యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ నాన్నగారు. రూపా, థ్యాంక్ యూ. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆస్తి రాజావారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు నువ్వు కూడా ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ఓ పని అయిపోతుంది. అవునక్క, ఇవిగో డాక్యుమెంట్స్, రా సైన్ చెయ్యి. నేను చెప్తాను. ఏ ఇక్కడ కాదు, ఇక్కడ. రూపా, 1 minute. ఆ డాక్యుమెంట్స్ మీద ఇప్పుడే సైన్ చేయకు. అదే సందీప్, ఈరోజు మంచి రోజే. నేను పంచాంగం కూడా చూశాను. మా అమ్మ ఆస్తి వదులుకుంది అంటే ఖచ్చితంగా అది మంచి రోజే, డౌట్ లేదు. మా అమ్మ ఒక కోరిక కోరింది, లాజిక్గా అనిపించింది, కరెక్టే అనిపించింది, అందుకే ఒప్పేసుకున్నాను. మీరు కూడా కాదనరనే నమ్మకంతోనే మాటిచ్చాను. మనం కోరినట్టు ఆస్తి రాసిచ్చింది కాబట్టి ఆవిడ కోరిక ఒప్పుకోవడంలో తప్పేం లేదు. ఇంతకీ ఏంటా కోరిక? అమ్మా కూర్చో, కాలి మీద కాలేసుకో. మా అమ్మ కోరిక ఇదే. జీవితంలో కనీసం 1 సంవత్సరమైనా తృప్తిగా ప్రశాంతంగా మహారాణి హోదా అనుభవించే హక్కు నాకు లేదా? ఒక్క సంవత్సరం పాటు, జస్ట్ 1 year, మా అమ్మే ఈ ఆస్తికి మహారాణి. ఆ తర్వాత మీ ఇష్టం. సంవత్సరం తర్వాత ఇదే రోజు ఆస్తిని నాన్నగారికి ట్రాన్స్ఫర్ చేస్తూ డాక్యుమెంట్స్ మీద సైన్ చేద్దు గాని.
ఇప్పుడే జరిగిపోవాలి. అవును, ఇప్పుడే జరిగిపోవాలి. ఆగడానికి వీల్లేదు. సందీప్, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు. ప్రియాంక, ఎందుకు ఒప్పుకోరు? మా అమ్మ అడిగిన దాంట్లో తప్పే ఉంది. తప్పని కాదు, అందులో ఏదో ఒక మెలిక ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సందీప్, ఆ డాక్యుమెంట్స్ లేవు. ఇక ఈ ఆస్తి మీద మీ అమ్మకి ఎలాంటి హక్కు లేనట్టే. మరీ అంత నిరంకుశత్వం పనికిరాదు. మా అమ్మ ఒక మెట్టు దిగొచ్చింది, ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసింది. అలాంటప్పుడు మీరు కూడా ఒక మెట్టు దిగడంలో తప్పే ఉంది. అంత పట్టుదల పనికిరాదు. ఒక్కరోజు టైం ఇస్తేనే మీ అమ్మ తిమ్మిని బొమ్మించేస్తుంది. అలాంటిది సంవత్సరం టైం ఇస్తే చెవిలో పువ్వు పెడుతుంది. సందీప్, పిచ్చోళ్ళ మీ అమ్మ మాటలు నమ్మకు. రే నాన్న, నా కారణంగా నువ్వు మాటలు పడుతున్నావు. వద్దురా, నేను చూడలేను. అమ్మా, నా మీద వీళ్లలో ఇంత కసి ఉంటుందని అనుకోలేదు. ఆస్తి రాసిచ్చేశాను కాబట్టి నా కోరికను మన్నిస్తారన్న ఆశతో అడిగాను. నిన్నిబ్బంది పెడుతూ నేను సుఖంగా సంతోషంగా ఉండలేనురా. వద్దు, నా కోరిక గురించి మర్చిపో. ఆస్తి లేకపోతే నేనేం చచ్చిపోను. అమ్మా, నువ్వే నా ఆస్తి, నువ్వే నా జీవితం. చాల్రా, ఇంకా ఈ టాపిక్ వదిలేసే. నేను సైన్ చేసిన డాక్యుమెంట్స్ వాళ్ళకిచ్చేరా. అమ్మా, నా మీద నీకెంత ప్రేముందో నీ మీద కూడా నాకంతే ప్రేముంది. నువ్వు నా మాట విన్నావు, నేను నీ మాట వినడం ధర్మం, న్యాయం. సంవత్సరం పాటు ఆస్తికి, హవేలీకి నువ్వే మహారాణిలా ఉండాలనుకోవడంలో తప్పేమీ కనిపించడం లేదు. ఎవరు కాదన్నా నీకిచ్చిన మాట తప్పను. సంవత్సరం తర్వాత మాత్రమే ఈ ఆస్తి నాన్నగారి పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు సైన్ చేసిన ఈ డాక్యుమెంట్స్ నా సేఫ్ కస్టడీలో ఉంటాయి. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. అత్తయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు. మృణాలిని మారనట్టా? ఆస్తి ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఈ ప్రశ్నలకి సమాధానం ఇప్పుడేం చెప్పలేం. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సందీప్ని హర్ట్ చేయకూడదు. నెమ్మదిగా కన్విన్స్ చేసి మృణాల్ని సైన్ చేసిన డాక్యుమెంట్స్ని సంపాదించాలి. అప్పటి వరకు నేను హవేలీలోనే ఉండాలి. తప్పదు. మావయ్య గారు, మామూలుగానే నువ్వంటే మీ నాన్నకి ఇష్టం లేదు. ముట్టుకొని కూడా ముట్టుకోరు. మొన్నటి శశిరేఖ మొబైల్ గొడవతో కోపం మరింత పెంచుకున్నారు.
చివరికి నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఏదో నెమ్మదిగా ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నారు. నా మొహం చూసి మాట్లాడుతున్నారు. ఏదో ఒక రోజు నిన్ను కూడా ఎత్తుకుంటారు, గ్యారెంటీ. దిగులు పడకే. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి? పాపం అత్తయ్యకి జ్వరం ఎలా ఉందో ఏంటో. అదిగో నాన్నమ్మ వచ్చేసింది. అత్తయ్య వచ్చారా? అత్తయ్య మీకోసమే ఎదురు చూస్తున్నాను. అత్తయ్య డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారే, రాయిలా ఉన్నావు, శుభ్రంగా తిరుగు అన్నారు. మీ ఆయన వట్టి పిరికోడే. నాకేం లేదురా బాబు అంటున్నా వినకుండా బలవంతంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడా? అక్కడ 10 రకాల టెస్టులు చేసి చివరికి నార్మల్ జ్వరమని తేల్చిపడేశారు. పోన్లేండి అత్తయ్య. పోన్లేండి కాదే, సొంటి పట్టి వేసుకుంటే పోయేదానికి నానా హడవిడి చేశాడు. అమ్మా, నా భయం నాకుంటుంది. ఏంట్రండి భయం? వదిలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? కన్నతల్లి క్యాన్సర్తో పోయింది, ఈ పెంచినమ్మకి ఏం జబ్బు చేస్తుందో అన్న భయం. అమ్మా, ఏం కాదురా, నాకేం కాదు. నా మనవడి పెళ్ళయ్యేంత వరకు నేను నిక్షేపంలా ఉంటాను. మాకు కావాల్సింది కూడా అదే అత్తయ్య. ప్రతాప్, అత్తయ్య నేను చూసుకుంటాను, కాసేపు బాబుని నువ్వు ఎత్తుకో. పర్లేదు, అమ్మ సంగతి నేను చూసుకుంటాను. అమ్మా అమ్మా, పడుకోవద్దు. కాస్త బ్రెడ్ తినేసి తర్వాత పడుకుంది గాని. ఆకలి లేదురా, కడుపులో అది కాదమ్మా, తిప్పుతోంది. డాక్టర్ గారు చెప్పారు కదా, ఏదైనా తిన్న తర్వాత టాబ్లెట్స్ వేసుకోమని. అత్తయ్య చెప్తున్నారు కదా, టాబ్లెట్ వేసుకోండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళు వెళ్ళు. పిల్లల్ని పెంచడం అంటే ఆషామాషి కాదే, గాలికి పెరగరు, జాగ్రత్తగా పెంచాలి. ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య? వాణ్ణి నా దగ్గర తీసుకొచ్చావంటే అసలే జ్వరంతో ఉన్నాను. చిన్నపిల్లలు సెన్సిటివ్గా ఉంటారు, ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుందే వాడికి. నా సంగతి ప్రతాప్ చూసుకుంటాడులే గాని నువ్వు వాడిని బయట తీసుకెళ్ళు. ఇంకొక బ్రెడ్ తిను. ఇదొక్కటేనమ్మా. అమ్మా, అయ్యో అత్తయ్య వాంట్ చేసుకున్నట్టున్నారు. అమ్మా, అత్తయ్య ప్రతాప్ జరుగు. అత్తయ్య ఏం లేదు, కంగారు పడకండి. మీరు ఇలా పడుకోండి, కొంచెం ఇలా జరగండి. ప్రతాప్ నువ్వు బయటికి వెళ్ళు, నేను అత్తయ్యకి చీర మార్చాలి. వెళ్ళు ప్రతాప్, నేను చూసుకుంటాను.
అమ్మా నాన్నలు లేకుండా అనాథలా బ్రతికాను. ఆప్యాయతలకి దూరంగా బ్రతికాను. పెళ్లితో కోరుకున్న అందమైన జీవితం దొరికింది అని మురిసిపోయాను. అది 3 నెలల ముచ్చటే అయ్యింది. మళ్ళీ ఒంటరి బ్రతికి నాకు దిక్కయింది. నాకు నేనే దిక్కయ్యాను. రే బుజ్జి, నాకన్నా నువ్వే నయంరా. కనీసం తల్లి ప్రేమైనా దొరుకుతోంది. అనాథని అన్న ఫీలింగ్ నీకు కలగకుండా పెంచుకుంటాను. ఏమైంది? చివరికి కారు కూడా లోకు అయిపోయాను. ఇది కూడా మోసం చేస్తుంది. ఏంటో నా జీవితంలాగే అంత గజిబిజిగా ఉంది. రిపేర్ మన వల్ల కాదు. అంకుల్, నేను అది హాస్పిటల్ నుండి రిటర్న్ వస్తున్నప్పుడు కరెక్ట్గా మియాపూర్ జంక్షన్ దాటిన వెంటనే కార్ ట్రబుల్ ఇచ్చింది. ప్రాబ్లం ఏంటో అర్థం కావటం లేదు. అవసరం లేదు అంకుల్, నాకు వేరే కారేం పంపించనక్కర్లేదు. నేను టాక్సీనో ఆటోనో పట్టుకొని వచ్చేస్తాను. అంకుల్ అంకుల్ స్పేర్ కీస్ మీ దగ్గర ఉన్నాయి కదా? యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా మియాపూర్ జంక్షన్ దాటిన వెంటనే 2 కిలోమీటర్స్ తర్వాత కార్ పార్క్ చేశాను. అంకుల్, మీరు మెకానిక్ని పంపించండి. ఆ ఆటో కూడా వచ్చింది, నేను బయలుదేరుతున్నాను. ఆనంద్ నగర్ రోడ్ నెంబర్ 2కి పోని. అలాగే మేడం. కుదుపులో లేకుండా జాగ్రత్తగా పోని. అలాగే మేడం. నేను సూర్య ఆటో ఎక్కానా? పట్టించుకోకూడదు, సూర్యని అసలు పట్టించుకోకూడదు.